అందరికీ నమస్కారం. శ్రావణ మాస శుభాకాంక్షలు. అష్టలక్ష్మి మహిళా మండలి నుంచి మేము నిర్వహించిన ఆన్లైన్ భక్తి గీతాల పోటీకి విశేష స్పందన లభించింది. దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పాల్గొన్న ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా పాడారు. మీ ప్రతిభతో, గానంతో మన సంస్కృతి సంప్రదాయాలు చాలా అద్భుతంగా కనిపించాయి. ఈ పాటల్ని, కళల్ని ముందు తరాల వారికి అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ పోటీల్లో ఒకరిని మించి ఒకరు పాడారు. ప్రతి ఒక్క పాటలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ పోటీకి న్యాయ నిర్ణేతగా వహించిన మా సత్యవతి మేడం గారికి ధన్యవాదాలు. సత్యవతి మేడం గారు ఫౌండర్ ఆఫ్ సంకీర్తన అకాడమీ మ్యూజిక్ అల్కాపురి. మాకు వెంటనే అడిగినందుకు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. గత 10 సంవత్సరాలుగా సంగీత లలిత కళల్లో శిక్షణ ఇస్తూ వందలాది మందిని పాటలు నేర్పిస్తూ మన సంస్కృతి సాంప్రదాయ కళలను ముందుకు తీసుకెళ్తున్నారు సత్యవతి గారు. ధన్యవాదాలండి. గత 10 సంవత్సరాలుగా అష్టలక్ష్మి టెంపుల్లో ప్రతి శుక్రవారం రోజు సహస్ర దీపాలంకరణ సేవలో స్వరార్చన చేస్తూ అమ్మవారి కృపకు చాలా దగ్గర అయ్యారు సత్యం మేడం గారు. శ్రీ గురుభ్యో నమః. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే, ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగా, ఏమని పొగడుదుమే, తెలికన్నులని తేటలే కదవే, వెలయగ విభునికి వెన్నెలలు, తెలికన్నులని తేటలే కదవే, వెలయగ విభునికి వెన్నెలలు, పులకల మూలకల పొదులి విగదవే, పులకల మూలకల పొదులి విగదవే, పలుమరు పువ్వుల పానుపులు, ఏమని పొగడుదుమే. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా గురువుల శిక్షణ వల్లనే. ఈ పోటీలో ఎంతోమంది గురువులు వారి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇస్తూ పాల్గొన్నారు. సంగీత శిక్షణని వృత్తిగా నేర్పుతున్న గురువులందరికీ మా శతకోటి పాదాభివందనలు. వారి జ్ఞానం, అనుభవం, సాధన ముందు విద్యార్థుల ప్రతిభ ఎంతైనా తక్కువే. అయితే గురువుని పోటీలో భాగంగా పరిగణిస్తే మన విద్యార్థులకు పోటీ అయితే మరింత కష్టం అవుతుంది కాబట్టి కొన్ని గురువుని అవునండి, అలాగే చదువు విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించినట్టుంది. గురువులు ఎవరు అనేదా భావించదండి. సరే కానీ మన పార్టిసిపెంట్స్ తో పాటు మేము కూడా చాలా వెయిట్ చేస్తాం రిజల్ట్స్ కోసము. తప్పకుండా అండి, నేను కూడా మీ అందరిలాగే ఎంతో వెయిట్ చేస్తున్న రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేద్దామని. మొదటిగా సీనియర్ కేటగిరీ అండి. నారాయణ మంత్రం పాట పాడిన శ్రావ్వి మొదటి బహుమతి గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. పార్టిసిపెంట్ నెంబర్ 84. సెకండ్ సాధు సుజన తోషిని అన్న పాట పాడిన సుధాశ్రీ రెండో బహుమతి గెలుచుకున్నారండి. కంగ్రాచులేషన్స్. పార్టిసిపెంట్ 125. వీరే కాకుండా మిగిలిన పార్టిసిపెంట్స్ కూడా ఎంతో అద్భుతంగా పాడారు. సో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహాన్ని అందించడం కోసం ఇంకొక 2 బహుమతులు ఇవ్వాలని కోరుకున్నాం. అది ఒప్పుకున్నందుకు మహిళా మండలి వారికి చాలా థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ నెక్స్ట్ లేరు కుశలవుల సాటి అన్న పాట పాడిన నితీష స్పెషల్ ప్రైజ్ గెలుచుకున్నారు. పార్టిసిపెంట్ నెంబర్ 1. మందహాస వదని అన్న పాట పాడిన భవ్య పశుమతి గారు ఇంకొక స్పెషల్ ప్రైజ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. పార్టిసిపెంట్ నెంబర్ 75. వీళ్ళు కతార్ నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ జూనియర్ కేటగిరీ అండి. ఎండికొండ లేలేటోడ అన్న పాట పాడిన డి శ్రీరామ శరణి మొదటి బహుమతి గెలుచుకున్నారు. మధ్యలో
మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకపోతే అది ఎందుకు సెలెక్ట్ చేశారు చెప్పగలరా? తప్పకుండా అండి. అంటే అంత చిన్న వయసులో ఆ పాప అంత రిథమిక్గా ఆ పాటని భావాన్ని ఊహించుకుంటూ తను ఆ పాటలో లీనమై ఎంతో లయబద్ధంగా చాలా అద్భుతంగా పాడింది. సో ఆ వయసులోనే అంత మెచ్యూరిటీ ఖచ్చితంగా చాలా మంచి గాయని అవుతుందని నా నమ్మకం. తర్వాత రెండో బహుమతి నారాయణతే నమో నమో అన్న పాట పాడిన హరిప్రియ రెండో బహుమతి గెలుచుకున్నారు. పార్టిసిపెంట్ నెంబర్ 17. అయితే మేము ఫస్ట్ ఓన్లీ 2 ప్రైజెస్ అనుకున్నాం, సీనియర్స్లో కానీ జూనియర్స్లో కానీ. కానీ అసలు వయసును మించి పాడుతున్నారు, అసలు అంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా పాడుతుంటే నాకైతే చాలా వండర్ అనిపించింది. సో సూపర్ సీనియర్స్ కూడా ఇంకో కేటగిరీ యాడ్ చేసాము, దాన్ని కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా అద్భుతంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మహిళా మండలి వారు మీ అందరికీ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. సో ఇంత మంచి ఎంకరేజ్మెంట్ నేనైతే చాలా సంతోషపడ్డాను. ఇనిషియల్గా ఎన్ని ఎంట్రీస్ అనుకోలేదు, కానీ తర్వాత ఆ ఎంట్రీస్ మీ అందరి ఇంట్రెస్ట్ చూసి మాకు చాలా ఆనందం వేసింది. ఈ ప్రోగ్రాంలో 192 పార్టిసిపేట్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. దానిలో అయితే కొంతమంది చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి కూడా ఒక స్పెషల్ కేటగిరీ ఇద్దామండి. తప్పకుండా మేడం. అయితే వాళ్ళని సూపర్ సీనియర్స్ అందాము. సూపర్ సీనియర్స్లో ఫస్ట్ కేటగిరీ ఒక ఫస్ట్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ ధీర గంభీర అన్న పాట పాడిన కె రేణుశ్రీ గారు బహుమతి గెలుచుకున్నారు. పార్టిసిపెంట్ నెంబర్ 181. తర్వాత కంటి శుక్రవారం అన్న పాట పాడిన సూర్యప్రభ పాకల ఇంకో బహుమతి గెలుచుకున్నారు. పార్టిసిపెంట్ నెంబర్ 137. చాలా మంది మ్యూజిక్ నేర్చుకొని పాడుతున్నారు కదా, అసలు మ్యూజిక్ నేర్చుకోకుండా సహజ గానంతో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అలాంటి వాళ్ళని మీరు అనౌన్స్ చేయాలండి. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది దానిలో? మరువరాదు మరువరాదు అన్న పాట పాడిన నాంపల్లి విరిజి గారు బహుమతి గెలుచుకున్నారు. పార్టిసిపెంట్ నెంబర్ 19. తర్వాత మంగళమణి మంగళమణి అన్న పాట పాడిన సూర్యలత వనమ బహుమతి గెలుచుకున్నారు. పార్టిసిపెంట్ నెంబర్ 8. అంతేకాకండి ఇంకొకటి ఉంది ప్రైజ్, అదేంటంటే హైయెస్ట్ వ్యూస్ ఇక ఈ పైన రాసాం కదా, వాళ్ళకి వచ్చింది. కంగ్రాచులేషన్స్ విన్నర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. మొదటిగా మనం 3 ప్రైజెస్ అనుకున్నాం, కానీ ఆ 3 ప్రైజెస్ వల్ల 11 ప్రైజెస్ అయినాయి. ఈ 11 ప్రైజెస్ మనం ఎన్నడినా సరే ఓకే అంటూ మనకి ప్రైజెస్ స్పాన్సర్ చేసింది విరిజాస్ డెంటల్ క్లినిక్, మా ప్రణవిదే అది. థ్యాంక్ యూ ప్రణవి. థ్యాంక్ యూ. ఏమేమి ప్రైజెస్ ఇస్తున్నావు ఒకసారి చెప్పు. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము, ప్లస్ రిడీమబుల్ గిఫ్ట్ వోచర్ 500 రూపీస్ వర్త్. సెకండ్ ప్రైజ్ వాళ్ళకి 500 రూపీస్ క్యాష్ ప్రైజ్ ప్లస్ మళ్ళీ రిడీమబుల్ వోచర్ 500 రూపీస్ వర్త్. స్పెషల్ ప్రైజెస్ అందరికీ కూడా వోచర్స్ ఉన్నాయి, ఇంకా? రిడీమబుల్ వోచర్స్. మా స్పెషల్ ప్రైజ్ కూడా ఏమన్నా క్యాష్ ప్రైజ్ అనౌన్స్ వాళ్ళకి కూడా క్యాష్ ప్రైజ్. ఏం అడిగినా మా ఫ్రెండ్ ఓకే అండి, థ్యాంక్ యూ. హైయెస్ట్ వ్యూస్ ప్రణవి. వాళ్ళకి కూడా క్యాష్ ప్రైజ్ 500 రూపీస్ వర్త్ క్యాష్ ప్రైజ్. ప్రణవి నేను ఇంకో స్పెషల్ ప్రైజ్ అడగనా? ఒక్క వీడియోకి చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చినాయి మన ఛానల్, వాళ్ళకి కూడా ఒక స్పెషల్ ప్రైజ్ కావాలి. తప్పకుండా వాళ్ళకి కూడా ఒక స్పెషల్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ వర్త్ 500 ప్లస్ రిడీమబుల్ వోచర్ ఇద్దాము. ఎవరి వీడియోకి హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ వచ్చారో చెప్పనండి, ఇగో ఈ పైన స్క్రోల్ అవుతుంది కదా, వాళ్ళ దానికి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్.